ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సహస్ర డాక్టర్, ఇప్పుడు మన ప్లాన్ నెక్స్ట్ లెవెల్, పీక్స్ లో ఉండాలి. అందుకే ఈ డిఫిబ్రిలేటర్ తీసుకొచ్చాను. గుండె ఆగిపోయే పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేసి షాక్ ఇచ్చి గుండె పనిచేసేలా చేస్తారు. దీనివల్ల నీకు నొప్పి కలగవచ్చు. ఎంత నొప్పైనా పర్వాలేదు డాక్టర్, నేను భరిస్తాను. కానీ నేను అనుకున్నది జరగాలి. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. సిస్టర్ సిస్టర్ పేషెంట్ పల్స్ డౌన్ అవుతుంది. వెంటనే మెడిసిన్ తీసుకురండి. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకురా. సిస్టర్, లోపల తనకి ఎలా ఉంది? సిస్టర్, ఏమైందమ్మా నా కూతురికి? పేషెంట్ పల్స్ డౌన్ అయిపోతుందండి. హార్ట్ రేట్ తగ్గిపోతుంది మేడం. డాక్టర్, నా కూతురి పరిస్థితి ఎలా ఉంది? గంటల మనిషి కాస్త ఇంకొన్ని నిమిషాలు మాత్రమే బ్రతికే స్టేజ్కొచ్చారు. పల్స్ డ్రాప్ అయింది. హార్ట్ బీట్ ఆగిపోయే పరిస్థితికి వస్తే కష్టపడి ప్రయత్నం చేసి హార్ట్ బీట్ వచ్చేలా చేశాం, కానీ ఆ గుండె ఎక్కువసేపు కొట్టుకోదు. ఫైనల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. నైంటీ 99.9% బ్రతకరు. వన్ 1% ఛాన్స్ అంతే. ఆ దేవుడు తప్పించి ఎవ్వరు కాపాడలేరు. సహస్ర 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 పద్మాక్షి, పద్మాక్షి, ఏమైంది పద్మాక్షి? పద్మాక్షి, పద్మాక్షి, పద్మాక్షి.
అతే 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 ఈ మంచినీళ్ళు తాగండి అతే. రే, నీ వల్లే అది చచ్చిపోయింది. నువ్వు మీ అమ్మ తీసుకొచ్చిన లక్ష్మి మీరందరూ కలిసి నా కూతుర్ని చంపేశారు. అతయ్య అల్లారు ముద్దుగా పెంచుకున్నా ఇప్పుడు దాన్ని చావు బతుకుల పరిస్థితికి తీసుకొచ్చారు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. ఆ ఆశే దాని మరణానికి కారణమయ్యింది. నీకంటే కసాయివాడు మేలు కదరా. దాని ఉసురు మా ఉసురు తగిలి మీరందరూ నాశనం అయిపోతారు, నాశనం అతయ్య, అయిపోతారు. అతయ్య అతయ్య ప్లీజ్. అక్క అక్క నా బిడ్డ ఏడవకు అక్క. వసుదా. అక్క అమ్మా ఏమైందమ్మా? నువ్వు నాతో మాట్లాడుకో. రే, సహస్రాలా ఉందంటే కారణం నువ్వేరా. నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. అమ్మా మాట్లాడకురా. అసలు నువ్వెందుకు సహస్రం మెళ్ళో తాళి కట్టడానికి సమయం కావాలి అని అడిగావు? అది కూడా పెళ్లి పీటలు ఎక్కే వరకు నీకు తెలీదా? సహస్రం నిన్నెంత ఇష్టపడిందో నీకు తెలుసు కదా. అయినా ఎందుకురా ఎలా చేశావు? నువ్వే కదా సహస్ర ఇంటికి వెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారని మాటిచ్చావు. అందుకే కదా సహస్ర పద్మాక్షి వదిన ఇంటికొచ్చారు. నువ్వు వెళ్ళి ఆ మాట ఇవ్వకపోతే వాళ్ళ ఆశలు పెంచుకునేవారు కాదు కదా. రేయ్, మీ అత్తయ్య మనోవేదన నీకు తెలుస్తుందో లేదో గాని ఒక అమ్మగా నాకు తన కడుపు కోత తెలుస్తుందిరా.